కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. విభజన అశాస్త్రీయంగా జరుపుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు దిగితే అదో కొంగజపంగా చెప్పారు అధికార పార్టీ నేతలు. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై పంచాయతీ ముదురుతోంది. అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటలు పేలుతున్నాయి. కౌంటర్లు, ఎన్కౌంటర్లతో వాతావరణం హీటెక్కింది. జిల్లాల విభజనలో శాస్త్రీయత లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే పాలన సౌలభ్యం కోసమే జరుగుతోందని టీఆర్ఎస్ చెబుతోంది. గద్వాల, జనగామ జిల్లాల డిమాండ్తో ఇందిరా పార్క్ దగ్గర 48 గంటల నిరాహార దీక్షకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ప్రజల అభిప్రాయం మేరకే, ప్రజల అవసరాల మేరకే జిల్లాల ఏర్పాటు జరగాలి. నాయకుల కోసం కాదు జిల్లాలు చేయాల్సింది. మనము ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండే విధంగా, దగ్గర ఉండే విధంగా చేస్తానని ప్రకటించినాడు. ఎన్ని రోజుల ముందయ్యా? జూన్ 2వ తారీఖు కంటే 3 వారాల ముందు ఈ సంస్కరణ తీసుకొస్తున్నానని, ఈ మార్పు తీసుకొస్తున్నానని ఎన్నికల్లో చెప్పాడు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. ఇప్పుడు మాత్రం జూన్ 2వ తేదీన తెస్తా అన్నాడు. కాంగ్రెస్ దీక్షలు పొలిటికల్ మైలేజ్ కోసమే అని ఆరోపించింది అధికార పార్టీ. పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని, దీన్ని రాజకీయం చేయడం తగదన్నారు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్లంతా ఏమయ్యారని ప్రశ్నించారు. అశాస్త్రీయంగా చేస్తున్నారని చెప్పని ఇలా హైదరాబాద్ దాకా వచ్చి దీక్ష చేస్తా ఉన్నారు కదా. మీ చిత్తశుద్ధి నిజాయితీ రుజువు చేసుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంలో 10 సంవత్సరాలు ఉమ్మడి హైకోర్టు ఉండాలి, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఈ పేచీలు పెట్టి తెలంగాణ ఇచ్చినప్పుడు ఇది శాస్త్రీయంగా జరిగినట్ట. కేవలం రాబోయే ఎన్నికల్లో ఓట్లను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గెలుపొందాలనే ఒక కుటిల ఆలోచనతోన చేస్తున్నటువంటి ఈ ఉద్యమం తప్ప నిజంగానే ఆమెకు ప్రేమ ఉండి ఉంటే, నిజంగానే ఆమె మహబూబ్ నగర్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలనే సోయే గనక ఉండి ఉంటే గతంలో ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి, అనంతపూర్కు వెళ్ళి మంగళారతులు పట్టే విషయం ఉండేది కాదు. జిల్లా విభజనతో ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు.